ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాను. దిస్ ఇస్ సునీల్ ఐజక్, యూత్ ప్రెసిడెంట్ క్రైస్ట్ చర్చ్ చెంగల్రావుపేట. ఈ యొక్క యూత్ మీట్ ద్వారా మీ అందరి ముందు చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్లో ఈరోజు అంటే ఈ దినమున సెలవు దినమున యూత్ రిట్రీట్ ద్వారా మీ అందరి ముందు మనందరం కలిసి యూత్ రిట్రీట్ జరిగించుకునే భాగ్యం మరి యొక్క సంవత్సరం కోల్పోయాం. బట్ స్టిల్ దేవుడి యొక్క వాక్యమును మీ అందరికీ అందించాలనే కోరికతో ఈ యొక్క యూత్ మీట్ ద్వారా మరి మీ అందరికీ కలిగినందుకు దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క యూత్ మీట్లో వాక్యాన్ని అందజేయడానికి మరి రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నని అడిగినప్పుడు ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమతో మా యొక్క ఆహ్వానాన్ని అంగీకరించారు. దాన్ని బట్టి నేను ఎంతో వందనములు చెల్లించుకుంటున్నాను. ఆయనకి చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మన మధ్యలో యూత్ మెంబర్ అయినటువంటి జి సునీల్ కుమార్ ముందుకొచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవరక్షకనైనా మా జీవితంలోనైనా మరొక దినాన్ని మాకు దయచేస్తున్నాను. నీకే వందనాలు చేస్తున్న ప్రభువైనా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించిన ప్రార్థన ప్రభువైనా మాకు కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని తీసిన ప్రార్థన ప్రభువైనా యూత్ మీద అంతట్లోనైనా మీరే తోడు నీడే నడిపించమని ప్రార్థన ప్రభువైనా ఆది నుండి అంతం వరకు మీరే తోడు నీడే నడిపించిన ప్రార్థన ప్రభువైనా మీ కాపుదల నుంచి ప్రార్థన ప్రభువైనా ప్రభు ఈ దినం దీవెన ఆశీర్వాదాలు మాకు దయచేయమని క్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. లేఖన భాగం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలోని మార్క్ సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనములు మన మధ్యలో ఉన్నటువంటి కుమారి సంధ్య వచ్చి చదువు వినిపిస్తుంది. ప్రవేశనామంలో అందరికీ వందనములు. ఈరోజు మన కొరకు ఏర్పరచబడిన వాక్య భాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బత్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాను. ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డవాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోర్చున్నానని వాడిని అడుగుగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవుని పరిశుద్ధ దేవుని దీవించిన కాక, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి మన మధ్యలో ఉన్నటువంటి యూత్ వారు వచ్చి ఒక 2 పాటలు పాడవలసిందిగా కోరుతున్నాను.
హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను అడిగేటువంటి ప్రశ్న చాలా విచిత్రంగా ఉండొచ్చు. ఏంటి అని అంటే, ఒకవేళ దేవుడే మనకి కనబడి నీకేం కావాలి, నువ్వు దేనికోసం వెతుకులాడుతున్నావు, వాట్ యు వాంట్ అని అడిగితే మనం ఏం జవాబు చెప్తాం? మనం చెప్పేటువంటి జవాబులు ఒకవేళ ఈ విధంగా ఉంటే ఏమి లేదు ప్రభా అని అంటామా, లేకపోతే పలాంది కావాలి అని అడుగుతామా? దట్ విల్ బి ద ఫస్ట్ డిస్టింక్షన్. ఏం అడుగుతాం అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. రైట్ నౌ ఒకవేళ నీకు అలాంటి అవకాశం వస్తే వాట్ విల్ యూ ఆస్క్? నువ్వేం అడుగుతావు? అది ఒకసారి ఆలోచించండి. అయితే ఈ టైంలో జార్జ్ బెర్నార్డ్ షా ఒక స్టేట్మెంట్ వేశాడు. ఆ స్టేట్మెంట్ చెప్పి మనం అడిగే వాటి గురించి నేను చెప్తాను. లైఫ్ కంటైన్స్ 2 ట్రాజడీస్. ఈ జీవితానికి 2 బాధాకరమైన విషయాలు ఉన్నాయంట. వన్ ఈజ్ నాట్ టు గెట్ యువర్ హార్ట్స్ డిజైర్. ఒకటేంటంటే నీ హృదయ వాంఛ తీరకపోవటం, నువ్వు కోరుకున్నది దొరకకపోవటం, ఇది ఒక బాధ. రెండోది ఏంటి తెలుసా? ద అదర్ ఈజ్ టు గెట్ ఇట్. అదేంటండి, మొదటిది దొరకకపోతే బాధ అన్నారు, రెండోది దొరికితే బాధ అని. చాలామంది ఈ లోకంలో అనుకున్నది సాధిస్తారు, కానీ ఆనందాన్ని, అనుభూతిని పొందరు. సంపాదిస్తారు, సాధిస్తారు, పెనుగులాడతారు, ఏదో విధంగా ప్రాధేయపడి తెచ్చుకుంటారు, కానీ అది ఏమాత్రం తృప్తిని ఇవ్వలేదు. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుందంటే, మనము ఏమైతే కోరుకున్నామో, ఏమైతే అడిగామో అది మనకు తృప్తినిచ్చేది కాదు. దేనికోసమైతే తాపత్రయపడ్డామో అది మన జీవితానికి తృప్తినిచ్చేది కాదు. నేను అందుకే నీ మాట అన్నాను, ఒకవేళ దేవుడు కనబడి ఈరోజు మనం అడిగితే ఏం అడుగుతాము అనేసి. సొలొమోను అనేటువంటి మహారాజు ప్రసంగి అనేటువంటి పుస్తకాన్ని రాశాడు పాత నిబంధనలో. ఆ పుస్తకంలో చాలా సందర్భాల్లో ఆయన ఏమంటాడు తెలుసా? గాలికి ప్రయాసపడినట్లుగా అని అంటూ ఉంటాడు. ఎందుకని ఆ మాట ఉపయోగించాడంటే, చాలా సందర్భాల్లో ఆయన నేను ఇల్లు కట్టుకుంటా, తోటలు కట్టుకుంటా, చాలామంది అమ్మాయిలను పెళ్లి చేసుకుంటా, విందులు చేస్తాను, కానీ అదేది కూడా తనకు తృప్తిని ఇవ్వలేదు. అనుకున్నది సాధించాడు, కోరుకున్నది పొందాడు, కానీ జీవితానికి తృప్తి లేదు. మీలో చాలామంది ఈరోజు మీ జీవితానికి ఏం కావాలో మీకు తెలీదు. వాట్ డు యూ వాంట్? ప్రాబబ్లీ యూ డోంట్ నో. అది చాలా ట్రాజిక్ విషయం తెలుసా? చాలా ట్రాజిక్ విషయం. అయితే ఈరోజు మనం చేయగలిగేటువంటి పని ఏంటి తెలుసా? బికాజ్ ఇట్ ఈజ్ ఏ లాక్డౌన్ పీరియడ్, మీరు ఇంట్లో కూర్చొని వింటున్నారేమో. ఫ్రెండ్స్తో కూర్చొని ఈ మాటలు వింటూ ఉంటే నేను అన్న మాటలకి మళ్ళీ కౌంటర్లు వేస్తూ, జోక్లు వేస్తూ ప్రాబబ్లీ యూ మే మిస్ ఇట్. అయితే ఈ టైంలో మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి, ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి, కెన్ వీ డూ వన్ థింగ్? ఏంటి తెలుసా? కెన్ వీ సీరియస్లీ థింక్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్స్? మన జీవితం గురించి ఒకసారి మనం సీరియస్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామా? ప్లీజ్, వాట్ డు వీ వాంట్? ఈరోజు మనం ఈ ప్రశ్న అడుగుదామా? నాకేం కావాలి అనేది అడుగుదాం. వాట్ ఈజ్ ద ప్యాషన్ దట్ గవర్న్స్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని, నీ జీవితంలో అతి ఇష్టమైనటువంటిది ఏంటి? నీ జీవితాన్ని శాసించేటువంటి కోరిక ఏంటి? వాట్ ఈజ్ యువర్ హార్ట్స్ డిజైర్? నీ హృదయ వాంఛ ఏంటి? వాట్ యు లవ్ మోస్ట్? నువ్వు బాగా ప్రేమించేది ఏంటి? నీ జీవితానికి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒకవేళ ఇవి తాత్కాలికమైనది అయితే కనుక, టెంపరీ అయితే కనుక, ప్రాబబ్లీ నువ్వు సాధిస్తే కూడా తృప్తి ఉండదేమో. ఒకసారంట ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు ఒక ఆమె అన్నదంట, నాకు లాటరీ టికెట్ దొరికితే బాగుంటుందని. ఆ లాటరీ కూడా చాలా డబ్బులని. డబ్బులే డైరెక్ట్గా అడగొచ్చు కదా అంటే, డబ్బులే డైరెక్ట్గా వస్తే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు. అయితే లాటరీ టికెట్ వస్తే కనుక సమస్య లేదు, సరే ఇస్తాను, నెక్స్ట్ వీక్ వస్తుంది అని అంటే, నాకు అనుమానం నువ్వు లాటరీ టికెట్ ఇస్తావో లేదో అని. నాకు ఇప్పుడు లాటరీ టికెట్ ఇవ్వు, నెక్స్ట్ వీక్ న్యూస్ పేపర్ దాని రిజల్ట్ ఉంటుందే, ఆ రిజల్ట్ నేను న్యూస్ పేపర్ నాకు ఇవ్వు అని అంటే, సరే అని ఇచ్చాడంట. సో లాటరీ టికెట్ చూశాడు, నెక్స్ట్ వీక్ న్యూస్ పేపర్ వచ్చేసింది ముందే. దాన్ని చూస్తే తన నెంబరే ఉంది. వావ్, నాకు ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయి అని అనుకొని నేను న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే కింద ఆయన ఫోటోయే కనబడిందంట. అదేంటి, నా లాటరీ టికెట్ రిజల్ట్ రాగానే వెంటనే ఫోటో వేసారా అని చూస్తే పైన ఏముందో తెలుసా? బోర్న్ ఆన్, డైడ్ ఆన్ అని ఉంది.
అంటే ఆ లాటరీ టికెట్ రిజల్ట్ వచ్చిన రోజే చచ్చిపోయిందంట. మనలో చాలామంది ఏంటి తెలుసా, అనుకున్నది సాధిస్తాం కానీ లోన చచ్చిపోయినట్లు అనిపిస్తుంది. మనము కోరుకున్నది మన చేతిలో ఉంటుంది, జీవితానికి తృప్తి ఉండదు, చాలా ట్రాజిక్గా ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరుకునేదేంటో బయటికి చెప్పడానికి ఇష్టపడరు. ఏం కావాలరా, ఏం లేదులే, ఏం కావాలరా చెప్పు, ఏం లేదన్నానా, ఏం లేదు. ఏం లేదు అనే మాట తప్పది, ఉంది, కానీ నీకే బయటికి చెప్పడానికి ఇష్టం లేదు, నీకే బయటికి చెప్పడానికి అసహ్యం అనిపిస్తూ ఉంది. సో మై ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, క్యాన్ వీ థింక్ వెరీ సీరియస్లీ. ఈరోజు మనం సీరియస్గా ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఈరోజు బైబిల్లో ఒక స్ట్రేంజ్ సన్నివేశాన్ని చూడబోతున్నాం. బైబిల్లో చాలామంది మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది పేరట బుక్సే ఉన్నాయి, కానీ కొంతమంది గొప్ప కార్యాలు చేశారు కానీ వాళ్ళ పేరేంటో కూడా మనకు తెలియదు, కానీ ఈరోజు ఒక అనామకుడిని చూడబోతున్నాం, ఒక అడుక్కునేవాడిని చూడబోతున్నాం. కానీ అతని పేరు, వాళ్ళ నాన్న పేరు కూడా రాయడానికి ఇష్టపడ్డారు. ఎందుకని అంత గొప్పవాడు అయిపోయాడు ఆయన? ఆ అడుక్కునేవాడు అంత బైబిల్లో ఆయన పేరు ఉండగలిగే స్థాయికి ఎందుకు రాగలిగాడు? ఆయన జీవితంలో ఏం చేస్తే అలా జరిగింది? అది ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి నేను చదువుతున్నాను. And they came to Jericho, and as he was leaving Jericho with his disciples and a great crowd, Bartimaeus, a blind beggar, the son of Timaeus, was sitting by the roadside. తెలుగులో చదువుతాను. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమియా కుమారుడగు బర్తమియా అను ఒక గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. Jesus Christ actually came from the north side to this city called Jericho. Jericho is a very old city. చాలా పురాతనమైంది. ప్రాబబ్లీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ పట్టణానికి వచ్చినప్పుడు చాలాసార్లు వచ్చి ఉంటాడు. ఈ టైంలో వచ్చినప్పుడు తన యొక్క యాన్సిస్టర్ గుర్తొచ్చి ఉంటుంది, నా యొక్క అమ్మమ్మ గుర్తొచ్చి ఉంటుంది. ఎవరు తెలుసా ఆవిడ? రాహబ్, ప్రాస్టిట్యూట్. ఆ పట్టణపు గోడల మీదే ఆమె తిరుగుతూ ఉండేది. ఆ గోడ బయట మెనీ ఇయర్స్ అగో జీసస్ క్రైస్ట్ కేమ్ దేర్ టు మీట్ ఎ గ్రేట్ వారియర్ జాషువా. ఎప్పుడు తెలుసా? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి ఒక ఆయన కనబడ్డాడు. ఆయన ఎవరో కాదు, జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పుట్టక ముందు ఆయన మహిమ శరీరంతో యెహోషువ దగ్గరికి వచ్చి ఆయన్ని బలపరిచినట్లు మనం చూస్తున్నాం. నౌ జీసస్ హ్యాస్ కమ్ టు ద సేమ్ సిటీ. అదే పట్టణానికి వచ్చాడు ఆయన. అయితే యెహోషువ రాహాబు ఉన్నటువంటి టైంకి ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎంటర్ అయ్యే జెరికోకి చాలా తేడా ఉంది. అప్పుడు ఒకటే సిటీ, ఆ సిటీ చుట్టూ కూడా వాల్ ఉండేది, ఇట్స్ అ వాల్ సిటీ. కానీ ఇప్పుడు అలా కాదు, ఆ సిటీ రెండుగా మారిపోయింది. అంటే సిటీని ఎవరో విభజింపలా, ఆ ఓల్డ్ సిటీ అలాగే ఉన్నది. ఆ ఓల్డ్ సిటీకి 1 కిలోమీటర్ అవతల, 1 మైల్ అవతల, అంటే అబౌట్ 1.5 కిలోమీటర్ అవతల ఇంకొక కొత్త సిటీని హేరోద్ ద గ్రేట్ కడతా ఉన్నాడు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సిటీ. ఒక పెద్ద ప్యాలెస్, ఒక రిసార్ట్ కట్టుకున్నాడు ఆయన. అది చాలామంది సమ్మర్లో రావడానికి ఇష్టపడతారు, టూరిస్ట్ సెంటర్గా ఉండేది. కాబట్టి ఓల్డ్ సిటీ ఉన్నది, న్యూ సిటీ ఉన్నది, మధ్యలో 1.5 కిలోమీటర్ స్పేస్ ఉంటూ ఉన్నది. జీసస్ క్రైస్ట్ ఒక సిటీలోంచి ఇంకో సిటీలోకి వెళ్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి వెళ్తూ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈ యొక్క బార్టిమేస్తో మాట్లాడినటువంటి విషయాన్ని 3 సువార్తికులు రాశారు, మార్క్, మాథ్యూ అండ్ లుక్. మార్క్ అండ్ మాథ్యూ ఏమని రాస్తారంటే దట్ జీసస్ ఈజ్ లీవింగ్ ద సిటీ. యేసయ్య ఎరికో పట్టణాన్ని విడిచి వెళ్తుండగా, దట్స్ ఓల్డ్ సిటీ. అయితే లూక్ రాస్తున్నప్పుడు ఏమంటాడంటే హీఈస్ అప్రోచింగ్ జెరికో. జెరికోని ప్రవేశిస్తున్నప్పుడు అన్నాడు, దట్ ఈజ్ న్యూ సిటీ. సో చాలామందికి కన్ఫ్యూజన్ అనిపిస్తూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇదనమాట. దెర్ ఆర్ 2 cities. మార్క్ అండ్ మాథ్యూ, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఓల్డ్ సిటీ. లూక్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది న్యూ సిటీ. సో ఆ విధంగా ఆయన ఒక జర్నీలో ఉంటున్నప్పుడు, ఈ పర్టిక్యులర్ జర్నీలో
జీసస్ క్రైస్ట్ ఎన్కౌంటర్డ్ సెవరల్ పీపుల్. అయితే మనము ఈ యొక్క బార్టిమస్ గురించి చూడబోతున్నాం కదా. ఒక బ్లైండ్ ఫెలో, ఒక బెగ్గర్. ఈ బెగ్గర్ని కలవకముందు ఒక రిచ్ పర్సన్ని కలిశాడు. ఈ బెగ్గర్ని కలిసిన తర్వాత ఇంకొక రిచ్ పర్సన్ని కలిశాడు. తాను ముందు కలిసినటువంటి వ్యక్తి ఎవరంటే ద రిచ్ యంగ్ రూలర్. మీకు గుర్తుందా? రోడ్డు మీద యేసుప్రభు దగ్గర వచ్చి నమస్కరించి, నేను నిత్య రాజ్యంలోకి చేరాలంటే ఏం చేయాలి అని చెప్పి యేసుప్రభు చెప్పింది ఆయన చెయ్యలేక తల ఉంచుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ ద రిచ్ యంగ్ రూలర్. ఈ యొక్క బ్లైండ్ మ్యాన్ని కలిసిన తర్వాత ఇంకొక రిచ్ మ్యాన్ కలిశాడు. ఎవరో తెలుసా? చెట్టు మీద కూర్చొని దొంగతనంగా యేసుప్రభుని చూడటానికి ప్రయత్నం చేశాడే జాకియస్. ఆ జాకియస్ని కలిశాడు. బిట్వీన్ దీస్ టూ రిచ్ పీపుల్ దెర్ ఈస్ దిస్ బ్లైండ్ పోర్ బెగ్గర్. ఆయన యొక్క జీవితాన్ని మనము చూడబోతున్నాం. జాకియస్ పేరు మనకు తెలుసు, రిచ్ యంగ్ రూలర్ గురించి పేరు మనకు తెలీదు. బట్ ఈ యొక్క బెగ్గర్ గురించి వాళ్ళ తండ్రి పేరుతో సహా మనకి ఇచ్చినట్లు మనం చూసాం. బార్టిమియస్. బార్ అనేటువంటి మాటకి అరమేక్లో అర్థం ఏంటంటే సన్ ఆఫ్ అని. బార్టిమియస్ అంటే ఏంటంటే సన్ ఆఫ్ టిమియస్. కాబట్టి ఒక థియోలాజియన్ ఏమంటాడు తెలుసా? బార్టిమియస్ అనేది ఆయన పేరు కాదు, ఆయన యొక్క ఐడెంటిటీ అంటాడు. వాళ్ళ ఫాదర్ ఐడెంటిటీని ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ హిజ్ నేమ్ యాక్చువల్లీ, బట్ ఇట్ ఈస్ బీన్ గివెన్. అయితే ఈ బ్లైండ్ బెగ్గర్ గురించి ఇంతగా ఎందుకు క్లారిటీగా ఇచ్చారు? ఎందుకని సో క్లియర్లీ ఇట్ ఈస్ బీన్ రిటన్? ఎందుకు అని అంటే చర్చ్ హిస్టారియన్స్ ఏమని చెప్తారంటే, ఎర్లీ హిస్టారియన్స్, ఈ యొక్క బ్లైండ్ బెగ్గర్ తాను చూపు పొందిన తర్వాత యేసు ప్రభుని అనుకరించడం మొదలుపెట్టాడు. పెంతెకోస్తు తర్వాత హీ బికేమ్ ఏ వెరీ పవర్ఫుల్ విట్నెస్. ఆయన చాలా శక్తివంతమైనటువంటి సాక్షి అయ్యాడు. అందుకనే అతని గురించి చెప్పడానికి అతని గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటున్నాడు. ఓకే, ఇంత బ్లైండ్ బెగ్గర్ అంత షైనింగ్ స్టార్ ఎలా అవ్వగలిగాడు? అంత పాపులర్ పర్సన్ ఎలా అవ్వగలిగాడు? అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎలా అవ్వగలిగాడు? హౌ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ టుక్ ప్లేస్? ఈ యొక్క విపరీతమైనటువంటి మార్పు ఎలా కలిగింది? దాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. 47th verse. And when he heard that it was Jesus of Nazareth, he began to cry out and say, Jesus, son of David, have mercy on me. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. He received the information that Jesus of Nazareth is coming. బహుశా ప్రజలందరూ మాట్లాడుకుంటుంటే విన్నాడేమో నజరేతుకి చెందినటువంటి యేసయ్య వస్తున్నాడని. బహుశా ఇంకా కొన్ని విషయాలు విని ఉంటాడు. యేసయ్య అంటే ఎవరనుకున్నావు? ఆయన అనేక మంది గుడ్డు వాళ్ళకి కన్నునిచ్చాడు, అనేక మంది చెవిటి వాళ్ళకి ఆయన వినేటట్లు చేశాడు, అనేక మంది మూగవాళ్ళు మాట్లాడేటట్టు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని సైతం లేపాడంటే తెలుసా? ఈ మాటలు విన్నాడు. హీ ఓన్లీ హర్డ్. అయితే ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తున్నాడని తెలుసుకొని ఆయన దానికి అట్రాక్ట్ అయ్యాడు, దానికి అటెన్షన్లోకి వచ్చాడు. ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఈయన చాలా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు. గుడ్డువాడైనప్పుడు కూడా చాలామందితో మాట్లాడేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఆ ఏరియాలో తను అంటే చాలామందికి ఇష్టం అనిపిస్తూ ఉండొచ్చు. బహుశా అడిగాడేమో, ఎవరు వస్తున్నారయ్యా, ఎవరు వస్తున్నారు? చాలామంది మనుషులు వస్తున్నట్లుంది. ఎవరు వస్తున్నారంటే ఎవరో చెప్పుండి ఉంటారు. బార్టిమస్, జీసస్ వస్తున్నాడు, అదే నజరేతుకి చెందినటువంటి యేసు ఉన్నాడే ఆయన వస్తున్నాడు అని చెప్తా ఉంటే, ఓహో అవునా అని అనుకున్నాడు. హీ రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్ దట్ జీసస్ ఈజ్ కమింగ్. అయితే యేసే దగ్గరకు వచ్చినట్లు తనకి అర్థం అవ్వంగానే ఇక గట్టిగా అరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దావీదు కుమారుడా అని అరుస్తున్నాడు. దావీదు కుమారుడా. చాలా స్ట్రేంజ్ థింగ్ ఏంటి అని అంటే, కళ్ళున్నటువంటి వాళ్ళంతా కూడా జీసస్ ఆఫ్ నాజరెత్ అన్నాడు. ఈయన కళ్ళు లేనోడు. ఈయన కళ్ళు లేకపోయినా కూడా చాలా ఇన్సైట్ఫుల్గా మాట్లాడుతున్నాడు, అంటే చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారుడా అని అంటున్నాడు. జీసస్ ఆఫ్ నాజరెత్ అని పిలవట్లేదు. అయ్యా, మాకు మెస్సయ్య వస్తాడని తెలుసు, మాకు రాజు వస్తాడని తెలుసు, మమ్మల్ని ఈ భయంకరమైన బాధల్లోంచి తప్పించేటువంటి మహారాజు వస్తాడని తెలుసు. ఆ మహారాజు నువ్వే అని నా యొక్క నమ్మకం, ఆ మహారాజు నువ్వే అని నా విశ్వాసం, మా పితరుడైనటువంటి దావీదు వంశములో వచ్చినవాడు నువ్వే అనేటువంటి మాట ఆయన గుర్తించి దావీదు కుమారుడా అని చెప్తూ ఉన్నాడు. ఇది చాలా ఇన్సైట్ఫుల్. బైబిల్లో
బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు యేసు ప్రభుని పిలిచిన విధానం ఒక విధంగా ఉంటే, చాలా పేదవాళ్ళు, ఫిలాసఫీ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు, చాలా దరిద్ర జీవితం జీవించినటువంటి వాళ్ళు పిలిచినటువంటి విధానం బాగుంటుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోతున్నప్పుడు తన పక్కన ఉన్నటువంటి దొంగ అంటా ఉన్నాడు, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోవా? యేసు ప్రభుని రాజుగా గుర్తించాడు. ఆయన చచ్చిపోతున్నాడు, పక్కన యేసు ప్రభు వారు కూడా చచ్చిపోతున్నారు. అయినప్పుడు కూడా ఆయనలో రాజరికాన్ని చూడగలిగాడు. దాట్ ఈస్ గ్రేట్ ఇన్సైట్ఫుల్ కదా. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోవా? కనానీరాలు, ఆమె యూదురాలు కాదు, బయట ఆవిడ. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, అయ్యా రాజా, యూదులకు రాజా, మా యొక్క పాప బాలేదు, పాపను ఒకసారి దర్శించవా, స్వస్థపరచవా అని అడిగారు. యేసు ప్రభు వారు ఆమె వెంక చూసి గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ దట్ జీసస్ ఆఫ్ నాజరెత్ ఈజ్ కమింగ్. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆయన నెక్స్ట్ చేసినటువంటి పేరు ఏంటంటే, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టాను. హీ రోడ్ విత్ ఇంటెన్సిటీ. చాలా గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. మొదట సమాచారం విన్నాడు, రెండోది గట్టిగా అరిచాడు. రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్, రోడ్ విత్ ఇంటెన్సిటీ. అయితే ఎందుకని గట్టిగా అరిచాడు? ఎందుకనంటే ఇతనే నాకు జవాబు ఇవ్వగలడు, ఇతనే నాకు పరిష్కారం ఇవ్వగలడు, ఇతనే నాకు కావాల్సింది అనుగ్రహించగలడు అని తన హృదయంలో నమ్మాడు, విశ్వసించాడు. విశ్వాసం ఎలా వచ్చింది? యేసుప్రభుని చూస్తే వచ్చిందా? యేసుప్రభు గురించి పుస్తకాలు చదివితే వచ్చిందా? యేసుప్రభు గురించి విన్నాడు, అంతే. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఆయన కళ్ళతో అద్భుతాలు చూడలేదు, ఆయన కళ్ళతో యేసుప్రభు చేసిన సూచక్రియలు చూడలేదు, కానీ యేసుప్రభు గురించి విన్నాడు, అంతే. ఆ వినినిది తనలో విశ్వాసాన్ని కలిగించింది. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. మనలో చాలామంది కళ్ళున్నాయి కానీ ఆత్మీయంగా గుడ్డోళ్ళం, చెవులున్నాయి కానీ ఆత్మీయంగా చెవిటివాళ్ళం. ఎందుకంటే మనలో విశ్వాసం లేదు. ద రీజన్ వై వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఈజ్ దిస్: ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాజంట్ బీన్ హర్డ్ బై అస్. దేవుని యొక్క వాక్కు మనం సరిగ్గా వినలేదు. చర్చికి వెళ్తాం, వాక్యం సరిగ్గా వినం. యూత్ మీటింగ్కి వెళ్తాం, వాక్యం సరిగ్గా వినం. ఎందుకు అనంటే మన ఐస్ డెఫ్ ఇయర్స్ అయిపోయినాయి. గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు కానీ మన కళ్ళు ఏమీ పట్టించుకో. బట్ దిస్ గాయ్, హీ ఈస్ బ్లైండ్ బట్ హీస్ ఇయర్స్ వర్ వెరీ షార్ప్. ఆ ఇయర్స్ విన్నాయి. అంతేకాదు విశ్వసించాడు. విశ్వసించి గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఇట్ వాజ్ అన్ ఇండివిజువల్ క్రై. ఒంటరిగా అరుస్తూ ఉన్నాడు. ఇట్స్ అన్ ఇంటెన్సివ్ క్రై. చాలా తీవ్రతతో అరుస్తున్నాడు. ఇట్ ఈస్ అ క్రై అవుట్ ఆఫ్ ఇనెబిలిటీ. తన యొక్క చేతకాని తనవులోంచి అరుస్తున్నాడు. ఇట్ ఈస్ అ క్రై దట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇంపార్టెన్సీ. తను నిస్సహాయ స్థితిలో ఉండి అరుస్తూ ఉన్నాడు. జీసస్, యేసయ్య, దావీదు కుమారుడా అని అరుస్తూ ఉన్నాడు. ఇతని అరుపులో తనకి ఏం కావాలో తెలుసు. హీ న్యూ వాట్ హీ వాంటెడ్. హీ న్యూ వాట్ హిస్ లైఫ్ వాంట్స్. తన జీవితానికి ఏం కావాలో ఖచ్చితంగా తెలుసు. అందుకే అంత గట్టిగా అరుస్తున్నాడు. మనకి ఏం కావాలో తెలిస్తే, ఆ కావాల్సిన దాన్ని ఎవరివ్వగలరో తెలిస్తే, ఆ ఇవ్వగలిగే వాళ్ళు కనబడితే మనము అవకాశం వదులుకోం. గట్టిగా అరుస్తాం, గట్టిగా బ్రతిమలాడటానికి ప్రయత్నం చేస్తాం. దీనికి ఏం కావాలో యేసయ్య ఇవ్వగలడని తెలుసు. అందుకనే చాలా ఇంటెన్సివ్గా అరుస్తున్నాడు. 48వ వచనం. అండ్ మెనీ రెబ్యూక్డ్ హిమ్, telling him to be silent. But he cried out all the more, Son of David, have mercy on me. ఊరుకుండమని అనేకులు వాణ్ణి గద్దించిరి, కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. చాలామంది అరే నోరు మూసుకోరా అని అన్నాడు. ఎంతమంది తిట్టినా ఈయన అరుపు ఆగలేదు. ఎందుకు ఆగలేదు అనంటే, నెంబర్ 1, ఆ అరుపులో ఆనెస్టీ ఉన్నది, యథార్థత ఉన్నది. నెంబర్ 2, ఆ అరుపులో అర్జెన్సీ ఉన్నది, తొందరపాటు ఉంది, ఈ అవకాశం మళ్ళీ రాదేమో. దెర్ ఈజ్ ఆనెస్టీ, దెర్ ఈజ్ అర్జెన్సీ. మూడోది, ఈ అరుపులో తనకి ఏమి కావాలో షూరిటీ ఉన్నది. ఖచ్చితంగా ఇది నాకు కావాలి.
నాకు దీన్ని తీర్చగలిగేవాడు ఈయనే అనేటువంటి షూరిటీ ఉన్నది. ఈ 3 కారణాలతో ఎవరేమన్నా సరే ఊరుకో అని అన్నా కూడా నేను పట్టించుకోను, ఐ విల్ క్రై అవుట్ అని అంటున్నాడు. ఆనెస్టీ ఉన్నప్పుడు మనము ఈయన్ని దగ్గరికి వస్తేనే మనకు పని అవుతుంది అని అనుకున్నప్పుడు, అడిగినప్పుడు యేసే ఖచ్చితంగా జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాకియస్ ఆయన ఆనెస్ట్గా ఉన్నాడు కాబట్టి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు, చెట్టెక్కాడు. రిచ్ ఫెలో చెట్టెక్కితే ఎవడైనా ఏమన్నా అనుకుంటాడేమో అని అనుకోవచ్చు, కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. ఐ డోంట్ క్రై, ఎవడేమనుకుంటే నాకేముంది, నేను చెట్టెక్కేస్తాను అని ఆయన చెట్టెక్కేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి జాకియస్ దిగిరా అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆనెస్ట్గా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 3 వ్యక్తులు ఉన్నారు కదా. ఒక జాకియస్ కనబడుతున్నాడు, బ్లైండ్ వ్యక్తి కనబడుతున్నాడు, రిచ్ యంగ్ రూలర్ కనబడుతున్నాడు. రిచ్ యంగ్ రూలర్ యేసయ్య దగ్గరికి ప్రశ్నతో వచ్చాడు. యేసయ్య ఇది చెయ్యి అని అన్నాడు, చేయటం ఇష్టం లేక బ్యాక్ చూపించుకుంటూ వెళ్ళిపోయాడు. జాకియస్ నేను ఇన్ను చూస్తే చాలు అని అనుకున్నాడు. జాకియస్ యొక్క కోరిక తీర్చాడు. జీసస్తో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు ఇంట్లోకి. అయితే ఇక్కడ గుడ్డోడు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి తాపత్రయపడ్డాడు. యేసు ప్రభు ఎదుర్కొన్నాడు, యేసు ప్రభుని వెంటాడుకుంటూ వెళ్ళిపోయాడు. హీ జస్ట్ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. 3 people డిడ్ 3 things. రిచ్ యంగ్ రూలర్ బ్యాక్ చూపించి వెళ్ళిపోయాడు. జాకియస్ యేసయ్యతో వెళ్ళాడు. బ్లైండ్ మ్యాన్ యేసయ్య వెనక వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. మై ఫ్రెండ్స్, వాట్ విల్ బీ యువర్ సిచ్యువేషన్ ఇఫ్ యూ హ్యాపన్ టు ఫైండ్ జీసస్ క్రైస్ట్ టుడే? ఈరోజు కనుక నువ్వు యేసు ప్రభుని ఎదుర్కొంటే ఏం చేయదలుచుకున్నావు? వాట్ విల్ బీ యువర్ సిచ్యువేషన్? బార్టిమేయస్ ఫేస్డ్ జీసస్ క్రైస్ట్. బర్తిమయ ముందు యేసేని ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత హీ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు. 49వ వచనం. అండ్ జీసస్ స్టాప్డ్ అండ్ సెడ్, కాల్ హిమ్. నాకు బాగా నచ్చిన మాట ఏంటి తెలుసా? జీసస్ క్రైస్ట్ వెళ్తా ఉన్నాడు, చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్ మధ్యలోంచి యేసుక్రీస్తు ప్రభువారు ఇతని యొక్క అరుపు విన్నాడు. అరుపు విని ఆగిపోయాడు. హీ హర్డ్ ద క్రై ఆఫ్ ఫెయిత్. హీ హర్డ్ ద క్రై ఆఫ్ ఫెయిత్. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఇట్స్ ఎ బిగ్ క్రౌడ్. చాలా పెద్ద మంద అక్కడ ఉన్నది. కానీ ఆ మంద ఎవరెవరు ఏమి అరుస్తున్నారో నాకు తెలీదు, కానీ ఈ గుడ్డోడు అరుపు విన్నాడు. ఈ ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళల్లో ఎన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. అయితే నువ్వు గనక ఇప్పుడు ఈ టైంలో ఈ మాటలు వింటున్నప్పుడు, యేసయ్య నాకు నిన్ను ఇది అడగాలనుంది యేసయ్య, నువ్వు నీ మనసులో యథార్థంగా చిన్న ప్రార్థన చేస్తే, డూ యు నో హీఈస్ గోయింగ్ టు హియర్ దాట్. ఆయన వింటాడు. బట్ యు మస్ట్ క్రై విత్ ఫెయిత్. విశ్వాసంతో అడగాలి. యేసు ప్రభుకి ఇండివిజువల్స్ అంటే ఇష్టం, గ్రూప్ కాదు, పెద్ద మంద కాదు. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండివిజువల్స్. జాకియస్ చెట్టు మీద ఉన్నాడు, నార్మల్ ఐసైట్కే కనబడదు, చాలామంది కింద ఉన్నారు, కానీ యేసయ్య వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి, జాకియస్ కిందకి దిగిరా అని అన్నాడు. యేసయ్య మామూలుగా ఆయన సమరయ అనేటువంటి ఆ యొక్క విలేజెస్ గుండా వెళ్ళకూడదు, అది ఫార్బిడన్ రూట్. కానీ ఒక స్త్రీని కలవడానికి ఆయన ఆ ఫార్బిడన్ రూట్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. గెరాసేను అనేటువంటిది సముద్రానికి అవతల ఉన్నది. యేసు ప్రభు యువతల ఉన్నాడు. పడవెక్కుదాం అని ఎక్కి అవతలకి వెళ్ళి కేవలం ఒక వ్యక్తిని స్వస్థపరిచేసి వచ్చేశాడు. మై ఫ్రెండ్స్, యూ మైట్ బీ 1 person హూ ఈజ్ ఇంట్రెస్టెడ్. నువ్వు ఒకే ఒక వ్యక్తివై ఉండొచ్చు, ఇంట్రెస్ట్ చూపించే వ్యక్తివి. ఒకే ఒక వ్యక్తివి, విశ్వాసం చూపించే వ్యక్తివై ఉండొచ్చు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. దేవుడు నీ మాట వినటానికి ఇష్టపడుతున్నాడు. జీసస్ క్రైస్ట్ హర్డ్ దట్ క్రై. జీసస్ హ్యాస్ అన్ ఓపెన్ ఇయర్ టు ఎవ్రీ హ్యూమన్ నీడ్. ప్రతి మానవుడి యొక్క అవసరతకు ఆయన చెవులు ఎప్పుడు కూడా వినటానికి ఇష్టపడుతున్నది. ద నీడ్ ఆఫ్ యువర్ హార్ట్, ద క్రై ఆఫ్ యువర్ హార్ట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్రై అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ ఫెయిత్, హృదయపూర్వకంగా విశ్వాసంతో నువ్వు అడిగితే ఆయన చెవులు ఎప్పుడు కూడా వినటానికి ఇష్టపడుతున్నాయి. దెన్ డూ యు నో వాట్ జీసస్ డిడ్? జీసస్ స్టాప్డ్ అండ్ సెడ్. ఆయన విన్నాడు, ఆ తర్వాత ఆగిపోయాడు. హీ స్టాప్డ్. డూ యు నో వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ ఈజ్ డూయింగ్? హీఈస్ యాక్చువల్లీ వాకింగ్ టు జెరూసలేం. ఆయన యెరూషలేంకి వెళ్తున్నాడు. యెరూషలేం ఎందుకు వెళ్తున్నాడు తెలుసా?
సిలువ మీద చచ్చిపోవడానికి వెళ్తున్నాడు. దట్ వాజ్ హిజ్ లాస్ట్ జర్నీ. అది చిట్ట చివరి ప్రయాణం. యేసు ప్రభువుకు తెలుసు, అది ఆయనకి తెలుసు, శిష్యులకు కూడా తెలుసు అది చివరి ప్రయాణం అనేసి. అందుకనే 10వ అధ్యాయం 32వ వచనంలో చాలామంది ఈ ప్రయాణంలో డ్రాప్ అవుట్ అయిపోయారు. యేసు ప్రభు యెరూషలేం వెళ్తే పట్టుకుంటారని తెలుసు ఆయనకి, చాలామందికి తెలుసు. బట్ హీ వాజ్ వాకింగ్. అలాంటి డ్రెడ్ఫుల్ వాక్ టైంలో, అలాంటి క్రిటికల్ వాక్ టైంలో హీ స్టాప్డ్. ఆగిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఒక గుడ్డివాడికి, ఒక అడుక్కునేటువంటి వాడికి ఒక అవసరత ఉంది. ఆ అవసరత తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 10వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు ఈ లోకంలో సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాడు. ఆయన సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి ఒక వ్యక్తి అడుగుతుంటే ఆగిపోయాడు. నీకేదైనా కోరిక ఉన్నదా? నీకేదైనా అవసరత ఉన్నదా? నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి అవసరత ఆయన తీర్చడానికి, ఏమైనా చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు. హీ కేమ్ టు సర్వ్. ఆయన సర్వ్ చేయడానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక అడుక్కునేవాడు కోసం ఆగిపోయాడు, ఒక గుడ్డోడు కోసం ఆగిపోయాడు, ఒక అనామకుడు కోసం ఆగిపోయాడు. ఎందుకో తెలుసా? వాడుకున్నటువంటి కోరిక అసలైన కోరిక, వాడుకున్నటువంటి హృదయ వాంఛ యథార్థమైనది. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రార్థనకి జవాబు దొరకదు. ఎందుకో తెలుసా? మన కోరికలు సరి అయినవి కావు, మన కోరికలు తుచ్చమైనవి, మన కోరికలు మన యొక్క శరీరాన్ని తృప్తిపరుచుకున్నాయి, మన కోరికలు మన కళ్ళును తృప్తిపరుచుకున్నాయి, మన కోరికలు మనకున్నటువంటి దరిద్రమైనటువంటి అవసరతలు తీర్చుకున్నాయి. ఒకవేళ ఈరోజు కనుక యేసు ప్రభు నిన్ను పిలిచి నీ హృదయం కోరుకునేది ఏంటి అని అడిగితే, ఒక రిలేషన్ అని అంటావా, లేకపోతే ఒక డ్రగ్ అంటావా, ఒక పాన్ అంటావా, లేకపోతే నీకున్నటువంటి ఎడిక్షన్ అంటావా? ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీ జీవితం అలాంటిదేమో, అలాంటి దరిద్రమైనటువంటిదేమో. కానీ ఈ యొక్క బ్లైండ్ మ్యాన్కి ఉన్నటువంటి కోరిక చాలా ఇన్సైట్ఫుల్, చాలా ఇన్సైట్ఫుల్. జీసస్ కాల్డ్ ద ఇన్సైట్ఫుల్ బ్లైండ్ మ్యాన్. వాడు గుడ్డోడు, కానీ వాడికి చాలా అంతర్దృష్టి ఉన్నది అని చెప్పాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పగా, హీ గాట్ దట్ ఇన్ఫర్మేషన్, జీసస్ ఈజ్ కాలింగ్. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ విధంగా పిలిచాడో ఏం జరిగిందో చూద్దాం. అండ్ జీసస్ స్టాప్డ్ అండ్ సెడ్ కాల్ హిమ్. అప్పుడు యేసు నిలిచి వానిని పిలవడని చెప్పగా, యేసు ప్రభు పిలిచినప్పుడు వెంటనే రెస్పాండ్ అవటం మంచిది. ఎందుకనంటే మళ్ళీ ఈ పిలుపు వస్తుందో లేదో తెలియదు. యేసు ప్రభు యొక్క లాస్ట్ జర్నీ అది, ఆ గుడ్డివాడికి తెలుసు. అందుకే హృదయాన్ని కఠినపరచుకోలేదు. యేసు ప్రభు పిలిచాడా, వెంటనే వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. మై ఫ్రెండ్స్, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసే పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి ప్రతి ఏరియాలో ఆయన మారుస్తానికి ఇష్టపడుతున్నాడు. ఇతనికి అన్ని రకాలైనటువంటి ఫ్రైలిటీస్ ఉన్నాయి. నీకున్నాయేమో, ప్రభా నాకు అన్ని ఫ్రైలిటీస్ ఉన్నాయి, నేను ఈ ఫ్రైలిటీస్తో, ఈ యొక్క తప్పుడు భావంతో మునిగిపోయాను. నో ప్రాబ్లం, నా దగ్గరికి రా. నిన్నెన్నో తప్పులు చేశాను ప్రభా, అందుకే డిప్రెస్ అయిపోయాను. అయినా సరే రా నా దగ్గరికి. నాకున్నటువంటి గాలి మేడలు, ఈ యొక్క గాలి మేడలు ఫ్యాంటసీస్ ఉన్నాయో, దాంతో నా జీవితం బఫూన్ జీవితం అయిపోయింది ప్రభా. చాలామంది ఈడు బఫూన్ కాడరా, ఈడు కలలు మేస్తిర్రా అని చెప్తూ ఉంటారు. ప్రభా నా జీవితం పాడైపోయింది, నాకు ఫేక్ ఐడెంటిటీ ఉన్నది, నాకు ఫాల్స్ ఐడెంటిటీ ఉన్నది. నేను బయటికి హుందాగా కనబడతాను, బయటికి హుషారుగా కనబడతాను, బయటికి నవ్వుతూ కనబడతాను, కానీ నేను అది కాదు ప్రభా, ఐఎమ్ ఎ డిసీవర్. నో ప్రాబ్లం. నువ్వు మునిగిపోయావా, నిరాశలో ఉన్నావా, బఫూన్ అయిపోయావా, మోసపు జీవితం జీవిస్తున్నావు, నా దగ్గర రా. యేసయ్య పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం చాలా మంచిది. 50వ వచనం. అండ్ థ్రోయింగ్ ఆఫ్ హిస్ క్లాక్ హీ స్ప్రాంగ్ అప్ అండ్ కేమ్ టు జీసస్. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. ఆయన బట్టను పారవేసి అంటే అర్థమేంటి తెలుసా? తన ఆస్తి అదొకటే. నిర్గమకాండం 22వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఏంటి తెలుసా? ద క్లాక్ ఈజ్ ద ఓన్లీ కవరింగ్ ఆఫ్ ద బెగ్గర్. ద క్లాక్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఫర్ బెగ్గింగ్. తాను వాడేటువంటి ఆ గార్మెంట్ ఏదైతే ఉందో అదే అడుక్కోవడానికి వాడతాడు, అదే చలేస్తే కప్పుకుంటాడు, దాన్ని పక్కకు పడేసి వచ్చాడు. వాట్ హీ మెంట్ వాజ్ దిస్, నాకు యేసే దగ్గరికి వెళ్ళటానికి ఇది అడ్డు, అది నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనది అయిపోవచ్చు, బట్ ఐ విల్ త్రో ఇట్ ఆఫ్.
ఏసై దగ్గరికి రావడానికి వదిలిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి నీకు. ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. వదిలిపెట్టడానికి నీకు ఇష్టం లేకపోతే ఏసై దగ్గరికి రాలేవు. పందులు పెంచుతూ ఉన్నాడు, పందులు పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు. నాన్న దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక పని చేయాలి, పందులను వదిలేయాలి. నా పందులు ఇదే నా ఆస్తి, ఇది లేకపోతే నా బతికెలాగా? పంది పొట్టు ఇదే నా చివరి ఆహారం, ఇది లేకపోతే నాకు ఎలాగా అని అంటే తండ్రి దగ్గరికి రాలేవు. మీలో చాలామంది నా రిలేషన్ వదిలేసుకొని ఎలా రాగలను, నా హ్యాబిట్ వదిలేసి ఎలా రాగలను, నాకున్నటువంటి వీక్నెస్ వదిలేసి ఎలా రాగలను, నాకున్నటువంటి ఎడిక్షన్ వదిలేసి నేను ఎలా రాగలను? దట్ ఈజ్ యువర్ క్వశ్చన్. బట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు త్రో ఇట్ ఆఫ్, దాన్ని తోసిపడడానికి ఇష్టపడితే యూ కెన్ కమ్ టు జీసస్ క్రైస్ట్. అది దేంతో సమానం తెలుసా? మాథ్యూని ఏసై పిలిచినప్పుడు తాను ఆ యొక్క ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే టేబుల్ వదిలేసి వచ్చాడే, అలాంటిది. పేతురు, యోహాను, యాకోబు వల వదిలేసి వచ్చారే, అది. సిటీ స్టాడ్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడేవాడు. ఇంగ్లాండ్ క్రికెట్ టీంకి, టెస్ట్ క్రికెట్ టీంకి ఓపెనర్గా సెలెక్ట్ అయ్యాడు. అలాంటి టైంలో వెన్ గాడ్ కాల్డ్ హిమ్, హీ త్రూ అవే ద బ్యాట్ అండ్ కేమ్ టు జీసస్ క్రైస్ట్. డేవిడ్ లివింగ్స్టన్, ఒక డాక్టర్, స్టెథోస్కోప్ తన చేతిలో ఉంది, కానీ దేవుడు పిలిచినప్పుడు స్టెథోస్కోప్ అవతల పడేసి ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళాడు. రిచ్ మ్యాన్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు లీవ్ హిజ్ రిచెస్, అందుకే తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఈ రెండిట్లో ఏదో ఒక పని చేస్తాం. అయితే తల వంచుకొని వెళ్ళిపోతాం, లేదా నీకున్న అడ్డును తొలగించేసి పరిగెత్తుకుంటా ఏసే దగ్గరికి రావడానికి ఇష్టపడతాం. వాట్ యూ వాంట్ టు డూ మై ఫ్రెండ్స్? వాట్ యూ వాంట్ టు డూ? ఐఎమ్ వెరీ సీరియస్. యేసు ప్రభు వారు ఏమేమి చేశారో ఇప్పటిదాకా మనం చూద్దాం. హీ హర్డ్, ఆయన విన్నాడు. రెండోది హీ స్టాప్డ్, ఆయన ఆగిపోయాడు. మూడోది హీ కాల్డ్, ఆయన పిలిచాడు. ఇప్పుడు 51వ వచనం చూద్దాం. అండ్ జీసస్ సెడ్ టు హిమ్, వాట్ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నన్నేం చేయమంటావు నీ కోసం? దాట్ వాజ్ మై థీమ్. అండ్ ద బ్లైండ్ మ్యాన్ సెడ్ టు హిమ్, రాబాయ్, లెట్ మీ రికవర్ మై సైట్. యేసు, నేను నీకేమి చేయకూర్చున్నావు అని వానిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలిగజేయమని ఆయనతో చెప్పాను. జీసస్ హర్డ్, విన్నాడు. జీసస్ స్టాప్డ్, ఆగిపోయాడు. జీసస్ కాల్డ్, పిలిచాడు. అండ్ జీసస్ ఆస్క్డ్, నాలుగోది అడుగుతున్నాడు, నీకేం కావాలి అని అడుగుతున్నాడు. జీసస్ క్రైస్ట్ ఎప్పుడైనా ఆ విధంగా అడిగాడు అని అంటే అర్థమేంటి తెలుసా? ఆయన తెలుసుకోవడానికి కాదు. హీ న్యూ ఇట్, బట్ హీ వాంటెడ్ యూ టు డిక్లేర్ ఇట్. అది నువ్వు బయటికి చెప్పాలి అని ఆశపడుతున్నాడు. గ్రేట్ థింగ్ ఏంటి తెలుసా? ఇప్పుడు దాకా జీసస్ గురించి విన్నాడు ఈ యొక్క బ్లైండ్ బాటిమస్. ఇప్పుడు జీసస్ మాటలే డైరెక్ట్గా వింటున్నాడు. ఆయన ప్రైమరీ లెవెల్ పాస్ అయ్యాడు, అందుకనే సెకండరీ లెవెల్లోకి వచ్చాడు. సెకండ్ లెవెల్లోకి. ఎంత బ్యూటిఫుల్! ఇదివరకు ఎవరో చెప్పిన మాట విన్నాడు, ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా వింటున్నాడు. ఎంతకాలం ఇతరులు చెప్పిన సాక్ష్యాలతో జీవితాన్ని సరిపుచ్చుకుంటాం? వై కాంట్ యూ హ్యావ్ ఎ టెస్టిమనీ? ఎందుకని నీకు ఒక సాక్ష్యం ఉండకూడదు? ఎంతకాలం ఇతరుల అనుభవాలు చెప్పుకొని వావ్ అంటావు? వై కాంట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్? ఎప్పుడు నీకు కొత్త అనుభవం వస్తుంది? ఇట్ విల్. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రైమరీ లెవెల్లో రెస్పాండ్ అయితే కనుక సెకండరీ లెవెల్లో దేవుడు నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దాకా రోడ్డు పక్కన ఉన్న స్పెక్టాటర్ ఇప్పుడు యేసు ప్రభు అనుకరించే సపోర్టర్ అయిపోయాడు. ఇప్పుడు వరకు ఆయన బైస్టాండర్, పక్కన ఉన్నటువంటి ఆయన, ఇప్పుడు ఆయన బెనిఫిక్టర్ అయ్యాడు. ఎప్పుడైనా దేవుడు క్వశ్చన్ చేశాడంటే ఆ క్వశ్చన్ మన హృదయాన్ని బయట పెట్టేదిగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ చదువుతాను చూడండి బైబిల్లోంచి. యాడమ్ని ఒక క్వశ్చన్ చేశాడు, వేర్ ఆర్ యూ అని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయటమే తెలిసిపోతుంది తను ఏం చేశాడు, తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు. నేను చెట్టు వెనకాల దాక్కున్నాను, నాకు సిగ్గేస్తుంది, నాకు భయం వేస్తుంది. ద ఆన్సర్ టు గాడ్స్ క్వశ్చన్ రివీల్స్ యువర్ హార్ట్. రెండోది, వేర్ ఈజ్ యువర్ బ్రదర్ కెయిన్? కెయిన్, నీ తమ్ముడేడి అని అడిగితే దానికి జవాబు ఇవ్వటం అర్థమైపోతుంది తన పొజిషన్ ఏంటో. యాకోబు, నీ పేరేంటి? నీ పేరేంటయ్యా? నువ్వు మోసగాడు కదా, నువ్వు పేరు డిక్లేర్ చేయి. నేను మోసగాడినండి అని డిక్లేర్ చేయి, అప్పుడు నీ పేరు మారుస్తాను నేను. వన్స్ యూ కన్ఫెస్ ఐ విల్ క్లెన్స్ యూ. ఆ యాకోబు ఆ రోజు పేరు డిక్లేర్ చేసుకున్నాడు. వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ మోజెస్? నీ చేతుల్లో ఏముంది? నా చేతిలో ఏముంది? అవా కర్ర, అది నాకు. ఆ కర్ర నాకు ఇస్తే, ఆ కర్ర నేను చెప్పినట్లు నువ్వు వాడితే గొప్ప శక్తికరమైన కార్యాలు ఆ కర్రతో చేస్తావు. నీ దగ్గర ఏముందో దాన్నే నేను వాడుకుంటాను. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఎలైజా?
ఎలైజా ఏం చేస్తున్నావు ఈ చెట్టు క్రింద, ఎందుకు చచ్చిపోవాలనేటువంటి పరిస్థితి వచ్చింది? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఎలైజా పొజిషన్ తెలిసిపోద్ది. ఎజికేల్, ఈ యొక్క ఎండిన ఎముకలు జీవం కలిగిన అవుతాయా? ప్రభా, అదేం ప్రశ్న ప్రభా అనే మాట చెప్పాలి. అలాంటి సిట్యుయేషన్లో అదే ఎజికేల్ నోటి ద్వారా ఆ యొక్క బోన్స్కి జీవం వచ్చేటట్లు ఆయన చేయగలిగాడు. ఈజ్ ఇట్ రైట్ ఫర్ యూ టు బి యాంగ్రీ విత్ మీ యోనా, నా విషయంలో అంత కోపం తెచ్చుకోవడం నీకు అవసరమా? దానికి జవాబు చెప్తేనే అర్థమైపోద్ది. మై ఫ్రెండ్స్, ఇఫ్ జీసస్ హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ ఆస్క్ యూ క్వశ్చన్, వాట్ వుడ్ బి దట్ క్వశ్చన్? ఏ క్వశ్చన్ అడుగుతాడు? ఆ క్వశ్చన్ నీకు తెలుసు. ఆ క్వశ్చన్ అడిగితే ఏం జవాబు చెప్పాలని నువ్వు ఆలోచిస్తున్నావు. దాంతోనే అర్థమైపోతుంది నీ క్వశ్చన్ తెలుసని. ఎందుకు తెలుసా? దట్ క్వశ్చన్ రివీల్స్ యువర్ హార్ట్. నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి విషయం బయట పెట్టేస్తూ ఉంటుంది. అయితే నేనేం చేయగోరుచున్నావు? వాట్ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? ఇది ఈ చాప్టర్లో ఇంకొకరిని కూడా అడిగారు తెలుసా? ఫ్యూ వర్సెస్ ముందు ఆయన జాన్ అండ్ జేమ్స్ని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు ఇహలోకపరంగా ఆలోచించి నీ రాజ్యంలో రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి మాకు సీట్లు ఇస్తావా అని అన్నాడు. యేసుప్రభు వారు వాళ్ళని తిట్టాల్సి వచ్చింది. మీ బుద్ధి ఉందా లేదా, ఏం అడుగుతున్నారని. బహుశా యేసుప్రభు వారు అడిగేటువంటి ప్రశ్నలకి బుద్ధి లేని జవాబులు మనం ఇస్తామేమో. బుద్ధి లేని జవాబులు, బుద్ధి లేనటువంటి కోరికలు మనం ఇస్తూ ఉంటామేమో. గుడ్డివాడు మొదట సమాచారాన్ని విన్నాడు, యేసుప్రభు వస్తున్నాడని, రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్. రెండోది, యేసుప్రభుని గట్టిగా పిలుస్తూ అడిగాడు, రోర్డ్ ఇంటెన్షనల్లీ. మూడోది, యేసుప్రభు పిలిచినప్పుడు రెస్పాండెడ్ ఇమీడియట్లీ, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నౌ ఫోర్త్ థింగ్ వాట్ దిస్ బ్లైండ్ బార్టిమియస్ డిడ్ చూద్దాం. నేను నీకేమి చేయకూర్చున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలిగి చేయమని ఆయనతో అనెను. ఎటువంటి జంకు లేకుండా స్ట్రైట్ అడుగుతున్నాడు. అడిగేటప్పుడు ఆయన అడిగినటువంటి పద్ధతి బాగుంది. ఆ గుడ్డివాడు బోధకుడా, యాక్చువల్గా కనుక ఆయన మాటల ఏమని తెలుసా? రబ్బుని అని అని ఉంటాడు. రబ్బుని ముందు పిలిచినప్పుడు సన్ ఆఫ్ డేవిడ్ అని అన్నాడు, జాతి పిత అన్నట్లు పిలిచాడు. రబ్బుని అని అన్నప్పుడు చాలా ప్రేమపూరితంగా గురువుగారు, అయ్యగారు, చాలా పర్సనల్గా పిలుస్తున్నాడు. ముందు జనరల్ కాల్, తర్వాత చాలా స్పెసిఫిక్ కాల్, చాలా ఇంటెన్స్గా అడుగుతున్నాడు, చాలా ప్యాషనేట్గా అడుగుతున్నాడు. మేబీ యేసుప్రభు వారు అతనిలో ఇవన్నీ చూసిన తర్వాత 52వ వచనం, అండ్ జీసస్ సెడ్ టు హిమ్, గో యువర్ వే, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, అండ్ ఇమీడియట్లీ హీ రికవర్డ్ హిస్ సైట్ అండ్ ఫాలోడ్ హిమ్ ఆన్ ద వే. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు నొంది చీపు పొంది వెళ్ళను. యేసుక్రీస్తు ప్రభువారు 5 పనులు చేశారు. ఒకటి, యేసయ్య విన్నాడు అతని అరుపును. రెండోది, యేసయ్య అతన్ని కలవటానికి ఆగాడు. మూడోది, యేసుప్రభు అతన్ని పిలిచాడు. నాలుగోది, యేసుప్రభు అతన్ని అడిగాడు. ఐదోది, యేసుప్రభు అతన్ని స్వస్థపరిచాడు. ఏమని చెప్పాడు తెలుసా? నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందయా. నేను ఆగిపోవడానికి కారణం నీ యొక్క విశ్వాసపు అరుపు. నిన్ను పిలవడానికి కారణం నీ విశ్వాసపు అరుపు. నిన్ను ప్రశ్నించడానికి కారణం నీ విశ్వాసం నాకు తెలుసు కాబట్టి వీళ్ళందరూ వినాలని నేను అడిగాను. నీకు స్వస్థత కలగడానికి కారణం నీ విశ్వాసం. ఇట్స్ యువర్ ఫెయిత్. మై ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ టుడే, ఐ వాంట్ టు టెల్ యూ విత్ దిస్ క్లియర్లీ. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఏమి నీ జీవితం నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నావో అడుగుతావా దేవుణ్ణి? ఇట్ క్యాన్ బి అన్ అడిక్షన్, ఇట్ క్యాన్ బి అ డిసీజ్, ఇట్ క్యాన్ బి అ ప్రాబ్లమ్, ఇట్ క్యాన్ బి అ రిలేషన్ విచ్ యూ వాంట్ టు బ్రేక్. విశ్వాసంతో అడుగుతావా? దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్నటువంటి ఎంటాంగిల్మెంట్స్ నీ అంతటి నువ్వు తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ విధంగా చెప్పాడో, నువ్వు ఇంకెళ్ళిపో అని అన్నాడు. స్వస్థపరిచాను, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాను, నువ్వు వెళ్ళుము అని అన్నాడు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. ఏ త్రోవన? యేసుప్రభు వెళ్ళేది యెరూషలేముకి. హీ డిసైడెడ్ నాట్ టు గో అవే బట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. వదిలి వెళ్ళిపోవాలనుకోలేదు. యేసుప్రభుని వెంబడించుకుంటూ వద్దాం అనుకున్నాడు. ఎక్కడికి? సిలువ దాకా. హీ వాజ్ విల్లింగ్ టు వాక్ ద జర్నీ టు ద క్రాస్. మై ఫ్రెండ్స్, రోడ్డు పక్కన అడుక్కునే వ్యక్తి యేసు ప్రభువుని వెంబడించుకుంటూ వెళ్ళిపోయి
ఆయన సిలువను దాటి పునరుద్ధానాన్ని దాటి ఒక గొప్ప సాక్షిగా అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఇట్ వాజ్ ఫెయిత్ దట్ కేమ్ బై హియరింగ్. వినుట వలన కలిగినటువంటి విశ్వాసం. ఆయన యేసుప్రభుని రెస్పెక్ట్ఫుల్గా ఫాలో అయ్యాడు. మై ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సెవరల్ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ టుడే. నెంబర్ 1, ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ జీసస్ వన్ థింగ్ టుడే, వాట్ విల్ యూ ఆస్క్? యేసుప్రభుని ఏం అడుగుతాం? ఇఫ్ జీసస్ ఆస్క్ యూ దట్ క్వశ్చన్, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నీకోసం నేనేం చేయాలి అని అడిగితే కనుక ఏం జవాబిస్తావు? ఏం అడుగుతావు? రిచ్ యంగ్ రూలర్ లాగా రైట్ పర్సన్ దగ్గరకు వచ్చి రైట్ క్వశ్చన్ అడిగి నువ్వు వదులుకోలేక తల వంచుకొని వెళ్ళిపోతావా? అడగటానికి కూడా భయమేసి, అడగటానికి కూడా చేతకాని పరిస్థితిలో చెట్టెక్కి కూర్చున్నటువంటి జాకియాస్ లాగా కూర్చుంటే ఏసై నిన్ను దిగిరమ్మంటే నేను వచ్చేస్తున్నాను ప్రభా అని వస్తావా? ఇతను గుడ్డివాడు మూలలో కూర్చొనుండి అరుస్తుంటే తనని నా దగ్గర పిలవండి అంటే అడ్డున్నవన్నీ తొలగించుకొని పరిగెత్తుకుంటా ఏసై దగ్గరికి వచ్చి ఏసయ్య రబ్బూని అని ఎంతో భక్తితో పిలుస్తుంటే నేనేం చేయాలి నీకోసం అంటే, అయ్యా నా కళ్ళీ ప్రభా, ఎందుకు తెలుసా? నిన్ను చూడాలి నేను. ఐ వాంట్ టు సీ యూ. దాట్ వాస్ హిస్ డిజైర్. తాను ఒకవేళ లోకాన్ని ఎంజాయ్ చేసేవాడైతే, తన కళ్ళు వచ్చినాయి ఆయన ప్రపంచానికి చూపించేవాడైతే కనుక వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడు. హీ వాజ్ నాట్ విల్లింగ్ టు లీవ్. హీ వాంటెడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. మై ఫ్రెండ్స్, వాట్ డూ యూ వాంట్ టుడే? ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు? ఏం కావాలని? యేసయ్య నీకు హృదయ వాంఛ తీర్చడానికి, నీ కోరిక తీర్చడానికి, అది దరిద్రమైందైతే ఆయన తీరిస్తే నీకు మిగిలేదు దుఃఖం. యూ విల్ బి చేసింగ్ ద విండ్స్. గాలిని నువ్వు వెంటాడినట్లు ఉంటుంది, ఎండమావుల పైకు పరిగెట్టినట్లు ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బిల్డ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని కట్టేదాన్ని నువ్వు అడిగితే ఆయన నీకు అనుగ్రహించడమే కాదు, అది నీ గొప్ప అనుభూతిని ఇవ్వగలుగుతుంది. మై ఫ్రెండ్స్, దిస్ ఈవినింగ్ వాట్ యూ వాంట్ టు ఆస్క్ జీసస్ క్రైస్ట్? ఏసైని ఏం అడగదలుచుకున్నావు? వాట్ యూ వాంట్ టు ఆస్క్? ఏసై గురించి ఇన్నిసార్లు విన్నావు. ఆ గుడ్డివాడు విన్నాడు, చూడలేదు, కానీ విశ్వాసంతో పిలిచాడు. ఏసై ఆయన పిలుపు విన్నాడు, జవాబునిచ్చాడు. ఈ రాత్రి నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన. ఏసయ్య, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా హృదయాన్ని మార్చు ప్రభువా, నిన్ను వెంబడించే జీవితం నాకు కావాలి ప్రభువా. ఐ వాంట్ టు హ్యావ్ ఎ లైఫ్ దట్ కెన్ ఫాలో యూ. ఐ కెన్ హ్యావ్ ఎ లైఫ్ దట్ కెన్ గివ్ మీ ఇన్సైట్. నా యొక్క అంతర్దృష్టిని తెలవగలిగేటువంటి జీవితం కావాలి ప్రభా. నా యొక్క జీవితం పాపంతో గుడ్డిదైపోయింది ప్రభా. నా కళ్ళు తెరవా. క్యాన్ యూ ఓపెన్ మై ఐస్? క్యాన్ యూ ప్రే లైక్ దాట్ మై ఫ్రెండ్స్ టుడే ఈవినింగ్? ఈ సాయంత్రం నాతో ఈ విధంగా ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. I thank you, Lord, for this wonderful time you have given to us to look into this passage. It's a very old passage, very known passage, but how beautifully it's been given to us. ప్రభా, ఈ యవ్వన బిడ్డలు ప్రభా, తమ యొక్క జీవితానికి కావాల్సింది అతి విలువైంది, తమ హృదయానికి తృప్తినిచ్చేది, నిత్యత్వాన్ని ఇచ్చేది కోరుకునేటువంటి మనసుని మనం అడుగుచున్నాను ప్రభా. నిన్ను అడిగితే నువ్వు కాదనేవాడు కాదు ప్రభా. ఈ రాత్రి ప్రభా, వారి స్వరాన్ని వినటానికి నువ్వు ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు పెదాలు కదిపి ప్రార్థన చేయగలిగే మనసు ఇవ్వండి ప్రభా. ప్లీజ్, ఐ బెగ్ యూ లార్డ్, ఐ బెగ్ యూ. నేను కొంతమంది అయినా ప్రభా ఈ రాత్రి నీకు ప్రార్థన చేసి నా ఆత్మీయ నేత్రాలు తెరవా ప్రభా. నిన్ను వెంబడించే జీవితం నాకు ఇవ్వ ప్రభా. నిన్ను చూసే కనుదృష్టి నాకు ఇవ్వ ప్రభా అని ప్రార్థన చేయగలట కృప చూపించండి. ఎవరైనా ఆ విధంగా ప్రార్థన చేస్తే నీ అందు విశ్వాసం ఉంచినటువంటి ఆ బిడ్డలకు ప్రభా నిత్య జీవాన్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. I thank for every individual who listen to this message. May their life be a blessing, O Lord. In Jesus' name we pray. యేసే నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. God bless you. చక్కటి దైవ సందేశాన్ని అందించినటువంటి రెవరెండ్ కె ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నకి ఎంతో వందనములు సంఘపక్షముగా, అదేవిధంగా
సంఘ యూత్ ఫెలోషిప్ పక్షముగా వందనములు చెల్లించుకుంటున్నాను. మరి యొక్క యూత్ మీట్ ముగించక ముందు చివరిగా మనకి ప్రార్థనలో నడిపించాల్సిందిగా మన మధ్యలో ఉన్నటువంటి జి విజయ్ కుమార్ని కోరుతున్నాను. పరలోక ప్రార్థనతో ఈ యొక్క యూత్ మీట్ 2020ని ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, కృపణ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. మరొకసారి ప్రార్థించే భాగ్యం మా అందరూ దయచేసినందుకు బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. యూత్ మీట్ అంటున్నా ప్రభా, ఆది నుంచి అంతవరకు ప్రభావ మీకు ఆప్తులు దయచేశారు ప్రభావ. మంచిగా జరగని మీ సహాయం దయచేసినందుకు బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ప్రభావ మంచి వాక్యం ఇచ్చినటువంటి ప్రభావ అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు బట్టి మీకు వందనాలు ప్రభావ. అన్న ద్వారా వచ్చిన ప్రతి ఒక్క మాట నేను మా హృదయంలో ప్రభావ నాటుకోవడానికి ప్రభావ ఫలించి ప్రభావ అభివృద్ధి చెందని మీ సహాయం దయచేయండి నాయన ప్రభావ. అన్నని ఇంకా మీరు ఆశీర్వదించండి ప్రభావ. బలంగా వాడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. ఈ విధంగా నాయన ప్రభావ మీ అందరం చేరుకుని ప్రభావ మిమ్మల్ని ఆరాధించడం ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ప్రభావ ఆది నుంచి నాయన ప్రభావ పాటల్లోని వాక్యంలోని ప్రభావ ప్రతి విషయంలో మీ సహాయం దయచేసిన బట్టి మీకు వందనాలు ప్రభావ. మీ యొక్క తోడు నడిపించారు అందుకు బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభావ మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మా యవనస్తులను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మా పని పట్ల మీరు తోడు నడిపించండి నేను ప్రభావ. యూత్ కన్వీనర్ కానీ ప్రభావ మా ఇచ్చినటువంటి ప్రభావ ఆఫీస్ బ్యాలెన్స్ కూడా మీకు వందనాలు తెలుస్తున్నాం నాయన ప్రభావ. ఈ విధంగా నాయన ప్రభావ పరిస్థితులు బాగాలినప్పటికీ నైనా మిమ్మల్ని ఆరాధించడం ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన ప్రభావ. ప్రార్థించే శక్తిని మాకు దయచేశారు నాయన ప్రభావ. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మీ చేతికి అప్పగించుంటుంది తండ్రి ప్రభావ. ఈ కరోనా వైరస్ పూర్తిగా నేను ప్రభావ మా దేశం నుంచి ప్రభావ వెళ్ళిపోవడం మీరు సహాయం దయచండి, నిర్మూలించడం మీ సహాయం దయచండి ప్రభావ. నేను దానికి ప్రభావ తగిన వ్యాక్సిన్ కనుక్కొని మీరు సహాయం దయచేయండి నేను ప్రభావ. శాస్త్రవేత్తలకి ప్రభావ తగిన జ్ఞానం ఇచ్చి నైనా త్వరగా నేను ప్రభావ వ్యాక్సిన్ అయినా ప్రభావ మా దేశానికి ప్రభావ ప్రజలందరికీ నేను ప్రభావ అందరికీ చేరువలో రావడం మీరు సహాయం దయచేయండి నేను ప్రభావ. మీ చిత్తం అయితే నేను ప్రభావ నెక్స్ట్ ఇయర్ నేను ప్రభావ మీ అందరం కూడుకుని ప్రభావ మీ అందరూ నేను ప్రభావ మీ నామం మహింపరచడానికి యూత్ రిట్రీట్ జరగని మీ సహాయం దయచేయడం ప్రార్థిస్తున్నాం నేను ప్రభావ. ప్రభావ మనందరం దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మీ యవనస్తులను చేతికి అప్పించడం తండ్రి నేను. ఎంతమంది అయితే నేను ప్రభావ ఈ వాక్యాన్ని విని ప్రభావ ఈ మీటింగ్లో జాయిన్ అయ్యి నేను ప్రభావ మిమ్మల్ని అందరినీ కనపరిచారు ప్రభావ. మిమ్మల్ని నేను ప్రభావ గణపరిచారు, మహింపరిచారు ప్రభావ, ఆరాధించారు అందరినీ ప్రభావ మీరే తోడు నడిపించమని మీ సహాయం దయచేయమని మీ ఆశీర్వాదాలు అందరికీ దయచేయమని ఇచ్చిన ప్రతి నేషన్ మనం ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకుని గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమిని నెరవేరిన గాక. మాకు కావాల్సిన ఆహారం నేను దయచేయము, మరణం క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు, మమ్మల్ని శోధనలను తేక కింద తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్.